మద్యం మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త. మద్యం మత్తులో తల్లిని గొంతు నులిమి చంపిన తనయుడు. ప్రేమించలేదని మద్యం మత్తులో యువతిపై దాడి చేసిన యువకుడు. మద్యం మత్తులో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం. మద్యం మత్తులో 5 నెలల పసిపాపపై దుండగులు అత్యాచారం. మద్యం మత్తులో కత్తితో పొడుచుకున్న అన్నదమ్ములు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు. వినని రోజు లేదు. మద్యం మత్తుకు ప్రతిరోజు మహిళలు బలి అవుతూనే ఉన్నారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా నేటికి మహిళల జీవితాలు కన్నీటి గాథలుగానే మిగిలిపోతున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మద్య నిషేధాన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదు. మహిళల్ని చిన్నచూపు చూస్తూ ఆ ఆలోచనే రానియడం లేదు. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు. ఆదాయమే ప్రధానం, ప్రజల్ని మత్తులో ఉంచడమే తమ లక్ష్యం అన్నట్లు మద్యాన్ని ఏరుల్లా పారిస్తున్నారు. తాగడానికి మంచినీళ్ళేలు ప్రాంతమైనా ఉంటుంది, కానీ మద్యం దొరకని ప్రాంతం ఉండదు. మహిళల ఓట్ల కోసం మద్య నిషేధాన్ని అమలు చేస్తామంటారు. మరి పురుషులకేమో మద్యాన్ని తాగించి ఓట్లు వేయించుకుంటారు. అంటే ప్రజల నుండి ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం వారిని గొర్రెల్ని చేస్తున్నారు. ఒకవైపు పెరుగుతున్న ధరలు, ఇంకోవైపు నిరుద్యోగం. ఈ సమస్యలతో ప్రజలు సతమతమవుతూ ఇంతో అంతో బ్రతకడానికి సంపాదించుకుంటే అది కూడా మద్యాన్ని తాగించి తమ జోబుల్లో నింపుకుని ప్రజల్ని మత్తులో ముంచుతున్నారు. ఈ పన్నాగంలో ముఖ్యంగా బలయ్యేది రెక్కాడితే గాని డొక్కాడని కాయకష్టం చేసే ప్రజలే. దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశల వారీగా బలపరుస్తూ వచ్చాడు. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పున్నారో మద్యపాన నిషేధం చేసే మేము ఓట్లు అడుగుతాం. అప్పటిదాకా కూడా ఓట్లు అడగమనే దానికి మేము కట్టుబడి ఉన్నాము. అది చేసిన తర్వాతే మళ్ళా ప్రజల్ని ఓట్లు అడుగుతామని చెప్పుకునే పరిస్థితి ఈరోజు మా పార్టీది. కాబట్టి ఇది మీరు దయచేసి దీన్ని అవగాహన చేసుకోకుండా తమ పార్టీ వారికే మద్యం దుకాణాలు అప్పజెప్పి ప్రభుత్వమే మద్యం అమ్మకాలు నిర్వహించేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పాత పద్ధతినే మళ్ళీ అమల్లోకి తెచ్చాడు. సంక్షేమ పథకాల ద్వారా మేలు చేస్తున్నానని చెప్తూ మద్యం ద్వారా మళ్ళీ ఆ డబ్బును తమ జేబులోనే వేసుకుంటున్నాడు. జగన్ అధికారం చేపట్టాక 2019-20లో మద్యం విక్రయాలు 20,928.61 కోట్లు జరిగితే 2023-24 వచ్చేసరికి 30,078 కోట్లకు పెరిగాయి. ఏకంగా 44% పెరిగింది. అంటే 9,150 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు పెరిగాయి. ఈ ప్రభావం ప్రజల మీద ఎన్నో రకాలుగా పడుతుంది. ఇప్పుడు ఏకంగా ఎన్నికల కోసం కోట్ల ధనం వెచ్చించి ముందుగానే మద్యం బాటిళ్లను భద్రపరుచుకున్నారు. మద్యాన్ని నిషేధించని, అలాగే నిషేధిస్తానని హామీ పడని రాజకీయ పార్టీలను ఎందుకు గుర్తించాలి? ప్రత్యక్షంగా హింసకు గురవుతున్న మహిళలే ఈ సమస్యపై ఆలోచించాలి. మహిళలే ముందుండి పురుషులను కలుపుకొని ఈ మద్యాన్ని వ్యతిరేకించాలి. ఇలా ఎన్నాళ్ళు మౌనంగా బాధలన్నీ భరిస్తూ మనకు అన్యాయం చేస్తున్న రాజకీయ నాయకులకు అధికార అందలాన్ని ఎక్కిద్దాం. ప్రజలారా ఆలోచించండి.